అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వేసవికాలం వచ్చేసింది కదండి, అందుకని మనకి వడియాలు, అప్పడాలు ఈ విధంగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అందుకని నేను టమాటా సగ్గుబియ్యం వడియాలు తయారు చేస్తున్నానండి. నేను 1 గ్లాసు సగ్గుబియ్యానికి చెప్తున్నానండి. ఎక్కువ కూడా చేసుకోవచ్చు, కానీ ముందుగా అసలు వడియాలు పెట్టడం తెలియని వాళ్ళకి కూడా చేసుకుంటారు కదా, అందుకని చెప్పేసి నేను ఒక చిన్న గ్లాస్తో తయారు చేసి చూపిస్తున్నానండి. ఇది ముందు రోజే మనము నానబెట్టేసుకోవాలి. రాత్రంతా నానిందంటే మనకి కొంచెము వడియాలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఈ విధంగా ముందుగా నానేసుకున్నామంటే మనకి సగ్గుబియ్యం కూడా బాగా పెద్దవిగా ఇట్లా ఉబ్బినట్టుగా చక్కగా వస్తాయి. నానేయంటే మనకి తొందరగా కూడా ఉడికిపోతుందన్నమాట. దాంట్లోనే నేను ఒక 4 టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, నువ్వులు అన్నీ కూడా వేశానండి. అయితే ఈ టమాటాలు, ఈ పచ్చిమిరపకాయలు మీరు తగ్గించి కూడా వేసుకోవచ్చు. అంత కారం మేము తినలేము అనేవాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు. ముందుగా ఈ టమాటా, పచ్చిమిర్చిని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక బాణలి తీసుకొని దాంట్లో 1 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. బాణలి అయినా పర్వాలేదు, లేదంటే ఒక మందపాటి వెడల్పు గిన్నెలో అయినా కూడా చేసుకోవచ్చండి. ఈ విధంగా 1 గ్లాస్ నీళ్లు పోసి అది కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు మనము ఈ టమాటా, పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకున్నాం కదండి, దీన్ని వేసి మనము ఈ నీళ్ళల్లో వేసి కొంచెము ఉడికించుకోవాలి. ఈ ఉడికిన తర్వాత మనము సగ్గుబియ్యం వేసుకోవాలి. ఎందుకనంటే ముందుగా సగ్గుబియ్యం వేసుకుంటే అవి మనకి ఉబ్బినట్టుగా అట్లాగా కనపడదు. కాబట్టి ముందు ఇది ఉడికిపోవాలి. ఈ టమాటా, ఈ పచ్చిమిర్చి ఉడకాలి. ఉడికిన తర్వాత వేస్తేనే మనకి సగ్గుబియ్యం బాగా పైన చక్కగా వడియాల మీద పైన కనపడుతుంది. టమాటా కావాలంటే టమాటాతో చేసుకోవచ్చు, లేదంటే మామిడికాయ, క్యారెట్ అలా కూడా వడియాలు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మనం ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్లో చేసుకోవచ్చు. అయితే నేను ఈ టమాటాలతో చేస్తున్నాను. సగ్గుబియ్యం కూడా బాగానే జిగురుగా చిక్కగానే ఉంటుంది. అయినా కూడా నేను ఈ బియ్యం పిండిని కూడా 1 గ్లాసు వేశాను. ఇంకా చిక్కదనం రావాలి, ఇంకా బాగుండాలి అని నేను 1 గ్లాసు బియ్యం పిండిని నీళ్ళల్లో కలిపి వేశాను. నీళ్ళల్లో కలిపి వేయకపోతే మనకి ఉండలు కాయల్లాగా అయిపోతుందండి. అందుకని నీళ్ళల్లో వేసి ఇలాగా పల్చగా కలపాలి. 1 గ్లాసు నేను 1 చిన్న గ్లాసు బియ్యం పిండి వేశానండి. దానికి బాగా పల్చగా నీళ్ళల్లో ఇలాగా పల్చగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలాగా పల్చగా వేయాలండి. దాంట్లోనే ఈ యొక్క జీలకర్ర కూడా వేసుకొని, వాము వేసుకుంటే రుచికరంగా ఉంటుంది. ఈ సగ్గుబియ్యం చూడండి, ఇలాగ మనం పట్టుకున్నామంటే ఇలాగా మెత్తగా అయిపోవాలి. అప్పుడే మనకి సులువుగా ఒక 10 నిమిషాల్లోనే అయిపోతుంది. ఎక్కువసేపు కూడా పట్టదు. ముందుగా సగ్గుబియ్యాన్ని నీట్గా కడిగేసుకోవాలండి. కడిగిన తర్వాత మనము నానబెట్టాలి. నేను నానబెట్టినప్పుడే ఒక 6 గ్లాసులు నీళ్లు పోసి నానబెట్టేశానండి. ఇట్లా మనం ఇలా పట్టుకున్నామంటే చాలా మెత్తగా కనపడాలి. ఏ గ్లాస్తో అయితే మనం సగ్గుబియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తో ఒక 6 గ్లాసులు నీళ్లు పోయాలండి. నీళ్లు పోసి అట్లాగే నానబెట్టుకుంటే మనకి బాగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు దానికి ఒక 6 గ్లాసులు పట్టింది. మళ్ళీ ఇది ఉడకడానికి, మళ్ళీ ఈ టమాటా ఈ పేస్ట్ ఉడకడానికి 1 గ్లాసు, 7 గ్లాసులు కదండి, 7 గ్లాసులు పట్టింది. ఈ బియ్యం పిండికి 1 గ్లాసు, మొత్తము 8 గ్లాసులు నీళ్లు పట్టిందండి. అయితే ఇన్ని నీళ్ళ అని మీరు అనుకోని అవసరం లేదు. అది చల్లారే కొద్దీ బాగా చిక్కబడిపోతుందండి. ఇప్పుడు ఈ టమాటా పేస్టు సగ్గుబియ్యం ఉడికింది కదండి, దీంట్లోనే మనము 1 గ్లాసు బియ్యం పిండి నీళ్ళల్లో కలిపి వేసుకోవాలండి. వేసుకుంటే ఇంకా బాగా మనకి చిక్కగా కూడా వస్తుంది. అచ్చంగా ఉట్టి సగ్గుబియ్యంతో కూడా చేసుకోవచ్చు. అయితే నేను మాత్రం కొంచెం ఇలాగా బియ్యం పిండి కలిపి చేస్తాను. బియ్యం పిండి వేసిన తర్వాత కొంచెం బాగా కలపాలండి, లేదంటే అడుగంటిపోతుంది. ఈ బియ్యం పిండి కూడా కొంచెం ఉడకాలి. అయితే ఈ ఉడికేంత వరకు మనం కొంచెం ఇలా కలుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్కి బాగా ఉడికిపోతుంది. దీంట్లోనే 1 స్పూను వాము వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ వడియాలు తింటే కూడా కొంతమంది అరగదు అలా ఇలా అనుకుంటారు కదా,
అటువంటప్పుడు ఈ వాము వేసామంటే మనకు తేలికగా జీర్ణమైపోతుంది. తర్వాత దీంట్లోనే మనము ఒక 2 స్పూన్లు నువ్వులు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ నువ్వులు కూడా వేస్తున్నాం కాబట్టి ఇది వేయించుకొని తింటే మన పంటికి ఈ నువ్వులు తగులుతుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఏదన్నా తినడానికి కారం కారంగా ఇవ్వండి అన్నప్పుడు కూడా మనం ఇది స్నాక్స్గా కూడా తినచ్చు. ఎందుకంటే దీంట్లో టమాటాలు ఉన్నాయి, నువ్వులు ఉంది, సగ్గుబియ్యం ఇవన్నీ ఉన్నాయి కదా, చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఉప్పు లాస్ట్లో వేసుకోవాలి. ముందుగా వేసుకున్నామంటే కొంచెం కషాయంలాగా అయిపోతుంది. అందుకని లాస్ట్లో వేయాలి. ఒక 2 స్పూన్లు నేను వేశాను. అయితే మళ్ళీ కొంతమంది ఏంటంటే టేస్ట్ చూసి అయ్యో సరిపోలేదు అని మళ్ళీ ఇంకొంచెం వేశారంటే అది ఎండిన తర్వాత ఎక్కువగా అయిపోతుంది. నేను ఎప్పుడు ఇంట్లోనే వడియాలు చేసేస్తానండి. ఒక పాత పంచె కానీ లేదంటే కాటన్ చీర కానీ ఏదైనా సరే కాటన్ పంచె కానీ కాటన్ చీర కానీ తడిపేసి దాన్ని ఇలాగా మంచం మీద వేసి దాని మీద వడియాలు పెడతాను. పెట్టిన తర్వాత ఈ ఫ్యాన్ వేసుకొని ఫ్యాన్ కిందనే ఆరిపోతాయి అన్నమాట. ఆరిపోయిన తర్వాత నేను చిన్న పెద్ద రకరకాల సైజుల్లో పెట్టానండి. మీరు కావాలంటే ఒకటే సైజుల్లో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎండలో వెళ్ళి పెట్టడానికి సదుపాయం లేని వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి ఇలాగా ఇంట్లోనే పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఈరోజు మనం వడియాలు పెట్టేసుకున్నామంటే పక్క రోజుకంతా మనకు బాగా ఎండిపోతుంది. అప్పుడు దాన్ని మనము ఈ వడియాల్ని వెనక్కి పంచె ఉంటుంది కదా, ఎండిపోయిన తర్వాత ఆ పంచెని కొంచెం ఇట్లా వెనక్కి తిప్పి దాని మీద నీళ్లు జల్లి ఆ వడియాల్ని జాగ్రత్తగా తీసుకోవాలండి. ఇదిగోటి నేను చేస్తున్నాను కదా, ఈ విధంగా పంచెని కొంచెము పంచె మీద ఇలాగా నీళ్లు జల్లి వెనక పక్క, ముందు పక్క అవసరం లేదు, ఈ వెనక పక్క ఇట్లాగా నీళ్లు జల్లి ఇలాగా తీసుకోవచ్చండి. ఎంతో చాలా చక్కగా వస్తాయండి, ఏమి విరిగిపోవు, మనకి చక్కగా వస్తాయి. ఇలాగా వచ్చిన తర్వాత వీటన్నిటినీ మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకొని దీన్ని మనం ఎండలో ఒకసారి పెట్టుకుంటే మన ఇంటి ముందు కూడా పెట్టేసుకోవచ్చు. ఇంటి ముందు కూడా ఎండ వస్తుంది కదా ఈ ఎండాకాలం, ఇంటి ముందు కూడా మన వరండాలో కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని ఎండబెట్టేయచ్చు. అది 2 డేస్ కూడా ఎండ లేదనుకుంటే 2 డేస్ కూడా ఎండబెట్టుకోవచ్చు. ఈ ఎండిపోయిన వడియాల్ని మనము ఏదైనా ఒక డబ్బాలో కానీ కవర్లో కానీ స్టోర్ చేసుకోవచ్చండి. ఇదిగోటి ఇప్పుడు నేను నూనెలో వేయిస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, సగ్గుబియ్యం చూడండి ఎంత బాగా పైన కనపడుతున్నాయో. చూశారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. మీరు కూడా చూడంగానే మీకు కూడా చేయాలనిపిస్తుంది కదా, తప్పకుండా చేయండి. చేసి నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.